మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక 6 మంత్స్ బ్యాక్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 అంటే పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు కన్సల్ట్ ద సుప్రీంకోర్టుని యూజ్ చేసుకుని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకి దానికి అగెనెస్ట్గానే 14 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ 14 క్వశ్చన్స్కి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ అంటే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ ఇన్వోక్ అవుతున్నాయనే దాని గురించి మనం ఆల్రెడీ ఒక వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియో లింక్ కింద ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ఫస్ట్ ఆ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. సో ఆ రోజు రాష్ట్రపతి అడిగిన 14 క్వశ్చన్స్కి ఆన్సర్గా సుప్రీంకోర్టు ఈరోజు 10 ముఖ్యమైన పాయింట్స్ తోటి కీలకమైన తీర్పునివ్వడం జరిగింది. ఇక్కడ సింపుల్గా ఇష్యూ ఏంటంటే కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల శాసనసభలు 1-2 సార్లు ఆమోదించిన బిల్లుల్ని కూడా గవర్నర్ల ఆమోదం తెలపకుండా తమ దగ్గరే పెట్టేసుకుని టైం వేస్ట్ చేస్తున్నారు. అలానే రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్స్ కూడా విపరీతంగా డిలే అవుతున్నాయి. సో దీనికి సంబంధించి ఈ ఇయర్ ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఈ మ్యాటర్లో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి కూడా సుప్రీంకోర్టు గడువును విధించింది. మ్యాక్సిమం 3 మంత్స్లోగా ఈ బిల్లుల్ని ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలని జస్టిస్ జేబీ పార్దివాలా అండ్ జస్టిస్ ఆర్ మహదేవ్ల బెంచ్ తీర్పునిచ్చింది. దీనికి అగైనెస్ట్గా రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) ప్రకారం తనకున్న అధికారాలను యూజ్ చేసుకుంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే నెలలో 14 క్వశ్చన్స్తో సీజేఐకి లెటర్ రాశారు. రాష్ట్రపతి విచక్షణాధికారాల పరిధిలోకి వచ్చే రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలిపే అంశంలో న్యాయస్థానం గడువు విధించడం ఎంతవరకు న్యాయసమ్మతమో చెప్పాలని సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు. దీనికి సంబంధించి ఈరోజు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీని గురించి డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ తర్వాత డిస్కస్ చేసుకుందాం. సింపుల్గా సింగిల్ లైన్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాష్ట్రపతి గవర్నర్లకు పెండింగ్ బిల్లుల విషయంలో న్యాయస్థానాలు గడువుని విధించలేవు అని చెప్పింది. ఇది మెయిన్ పాయింట్. అట్ ద సేమ్ టైం అకారణంగా అంటే వితౌట్ రీజన్ బిల్లుల్ని పెండింగ్లో పెడితే మాత్రం కోర్టులు జోక్యం చేసుకోక తప్పదు అని చెప్పింది. అంటే రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లుల మీద ఇంతకాలంలోనే మీరు రెస్పాండ్ కావాలి అని కోర్టులు ఎటువంటి గడువుని విధించలేవు. అయితే వ్యాలిడ్ రీజన్స్ చెప్పకుండా గవర్నర్స్ ఆ బిల్లుల్ని వెనక్కి తిరిగి పంపించకూడదు. అలానే రీజన్ ఏం లేకుండా ఆ బిల్స్ని పక్కన కూడా పడేయకూడదు. ఇక్కడ గవర్నర్కి రాజ్యాంగపరంగా 3 మాత్రమే ఆప్షన్స్ ఉంటాయి. నెంబర్ 1 బిల్లులకి సమ్మతి తెలియచేయడం. నెంబర్ 2 కారణం చెప్పి బిల్లుల్ని రిజర్వ్లో పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపించడం. నెంబర్ 3 బిల్లుల్ని తిరస్కరించి అసెంబ్లీకి పంపించడం. ఈ 3 ఆప్షన్స్ని ఎంచుకోవడంలో మాత్రమే గవర్నర్స్ విచక్షణాధికారాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. దీనికి న్యాయస్థానాలు గడువును విధించడం కరెక్ట్ కాదు. గవర్నర్ల విధుల నిర్వహణ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకో, కానీ కారణం లేకుండా దీర్ఘకాలం బిల్లుల్ని పెండింగ్లో ఉంచిన సందర్భాల్లో మాత్రం కోర్టులు పరిమిత విచక్షణతో వ్యవహరించవచ్చు. ఇక్కడ ఇదే రూలు రాష్ట్రపతికి కూడా వర్తిస్తుంది. అంటే పైన మనం గవర్నర్స్ విషయంలో ఏమేమైతే చెప్పుకున్నామో ఈ అన్ని రూల్స్ కూడా రాష్ట్రపతికి కూడా అప్లికబుల్ అవుతాయని సుప్రీంకోర్టు ఈరోజు చెప్పడం జరిగింది. ఈ ఎంటైర్ ప్రాసెస్ సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష పరిధిలోకి జనరల్గా అయితే రాదు, కానీ ఇంటెన్షనల్గా డిలే చేస్తున్నారని భావించినప్పుడు మాత్రం అది న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది. ఇంకా గవర్నర్ బిల్స్ని రాష్ట్రపతి లేదా ప్రెసిడెంట్కి రిజర్వ్ చేసిన ప్రతిసారి ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి సుప్రీంకోర్టుని సంప్రదించాల్సిన నెసెసిటీ లేదు. అదేవిధంగా ఆర్టికల్ 200 కింద గవర్నర్లకు విచక్షణాధికారం ఉంటుంది, అయితే దాన్ని అపరిమితంగా వినియోగించలేరు. సో దీస్ ఆర్ ద మెయిన్ హైలైట్ పాయింట్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పులోని 10 ముఖ్యమైన అంశాల గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాయింట్ నెంబర్ 1 రాష్ట్రపతి గవర్నర్లకు బిల్లుల మీద గడువుల్ని నిర్దేశించలేం. సెకండ్ పాయింట్ గవర్నర్లు బిల్లుల్ని సుదీర్ఘకాలం ఆమోదించుకుంటే అప్పుడు రాజ్యాంగపరంగా కోర్టులకు న్యాయ సమీక్షాధికారం ఉంటుంది. నెంబర్ 3 మేము గవర్నర్కు పరిమితమైన సూచనలు మాత్రమే ఇవ్వగలం, ఈ పని నువ్వు చేయాల్సిందని గట్టిగా చెప్పలేం. నెంబర్ 4 గవర్నర్కి 3 ఆప్షన్స్ ఉంటాయి: ఆమోదించడం, రాష్ట్రపతికి పంపించడం, నిలుపుదల చేసి అసెంబ్లీకి తిరిగి పంపించడం. ఈ 3 ఆప్షన్స్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవడంలో మాత్రమే గవర్నర్కి విచక్షణాధికారం అనేది ఉంటుంది. నెంబర్ 5 గవర్నర్స్ బిల్లుల్ని తిరిగి సభకు పంపించకుండా నిలిపివేయడం సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘించడమే అవుతుంది. గవర్నర్ బిల్లుని సభకు తిరిగి పంపించకుండా నిలిపివేయచ్చని కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఆ వాదనని మేము కంప్లీట్గా తిరస్కరిస్తున్నాం. నెంబర్ 6 ఆర్టికల్ 200 కింద గవర్నర్కి ఉండే విచక్షణాధికారం అంటే బిల్లుల్ని తిరిగి వెనక్కి పంపించడం లేదా రాష్ట్రపతికి రిజర్వ్ చేయడం మాత్రమే. నెంబర్ 7 గవర్నర్ బిల్స్ని రిజర్వ్ చేసిన ప్రతిసారి రాష్ట్రపతి మా సలహా తీసుకోవాల్సిన నెసెసిటీ లేదు. బిల్స్లో క్లారిటీ లేకపోతే మాత్రం లేదా సలహా అవసరమని రాష్ట్రపతి భావించినప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు సలహా తీసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 8 రాష్ట్రపతి గవర్నర్ ఆదేశాలని ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టులో సబ్స్టిట్యూట్ చేయలేవు. నెంబర్ 9 ఆర్టికల్ 200 కింద గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం అమల్లోకి రాదు. ఆర్టికల్ 200 కింద గవర్నర్ శాసనసభ పాత్రల్ని మరొక ఏ రాజ్యాంగ వ్యవస్థ ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు భర్తీ చేయలేదు. నెంబర్ 10 బిల్లుల ఆమోదం మీద రాజ్యాంగంలో ఎలాంటి కాలపరిమితి లేదు. ఆర్టికల్ 200 కింద అధికారాలను వినియోగించడానికి కాలపరిమితి నిర్దేశించడం అనేది కరెక్ట్ కాదు.
అట్ ద సేమ్ టైం చట్టాన్ని రూపొందించే ప్రక్రియలో బ్యాలెన్స్ కోసం మాత్రమే ఈ ఆర్టికల్ 200 అండ్ 201ని ఏర్పాటు చేశారు. వాటిని మిస్యూజ్ చేయకూడదు.